వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజిటల్ లైఫ్ తెలుగు. ఈరోజు మనం హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదో చూద్దామండి. ఓకే, రీసెంట్గానే ఒక రియల్ లైఫ్ సినారియో వచ్చింది. కాకపోతే దాన్ని నేను కొంచెం చేంజెస్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళ డీటెయిల్స్ నేను షేర్ చేయలేను కాబట్టి. ఓకే, సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందండి. 10 lakhs పాలసీ ఉంది. ఓకే, వాళ్ళు రీసెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కోసం ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ నియర్లీ 10 days అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, సో దానికి ఏమైందంటే మీకు చెప్పాను కదా, 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ ఉందండి వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళ మాత్రం వాళ్ళకి మాత్రం క్లెయిమ్ అయింది ఎంత అంటే, టోటల్ యాక్చువల్ బిల్ వచ్చేసి వాళ్ళకి 9,36,000 అయిందండి. అందులో వాళ్ళకి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేసింది మాత్రం 6,60,000 మాత్రమే. అది ఎందుకో చూద్దాం రండి. సో మీరు ఎలాంటి తప్పులు చేయకూడదు, ఇన్సూరెన్స్ పాలసీ కొత్తగా తీసుకునేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరిని ఉద్దేశించి కాదు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే, సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసుకుంటే కనుక మీకు ఇన్సూరెన్స్ కవర్ 10 లక్షలు అని కనిపిస్తుంది. సో అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వాళ్ళు అడ్మిట్ అయ్యారు. ఆల్మోస్ట్ నియర్లీ 10 daysకి అడ్మిట్ అయ్యారండి. సో అప్పుడు మనకి చూసుకుంటే రూమ్ రెంట్ వచ్చేసి పర్ డే యాక్చువల్గా 10,000 పర్ డేకి రూమ్ రెంట్ ఖర్చు అయిందండి. కానీ అక్కడ వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్లో మాత్రం వాళ్ళు తీసుకున్న పాలసీలో వాళ్ళ కవరేజ్ మాత్రం 5,000 మాత్రమే పర్ డేకి ఇచ్చారు. ఎందుకు అంటే వాళ్ళకి సబ్ లిమిట్స్ అనేవి ఒక కాన్సెప్ట్ ఉందండి. ఆ సబ్ లిమిట్ ప్రకారం వాళ్ళకి 1% ఆఫ్ సమ్ ఇష్యూడ్ ఓకే వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది. లేదంటే 0.5% ఆఫ్ సమ్ ఇష్యూడ్. ఓకే, సో మీరు అలా చూసుకుంటే రూమ్ రెంట్ హైయెస్ట్ రూమ్ రెంట్ వాళ్ళకి వచ్చింది కేవలం 5,000 మాత్రమే పర్ డే. కానీ అక్కడ అయింది 10,000. సో 5,000 ఇంటూ 8 రోజులు 40,000 మాత్రమే వాళ్ళకి అప్రూవల్ వచ్చింది. కానీ యాక్చువల్ బిల్ ఎంత అయింది రూమ్ రెంట్కి? 80,000 అయిందండి. సో అలాగే చూసుకుంటే మనకి ఐసీయూ ఛార్జెస్ పర్ డే అక్కడ కాస్ట్ ఎంత అయింది? పర్ డే వచ్చేసి 15,000 రూపాయలండి. కానీ అక్కడ అప్రూవల్ ఎంతకు వచ్చింది? పర్ డేకి 10,000 మాత్రమే వచ్చింది. ఐసీయూలో 4 days ఉన్నారంట. 4 daysకి మనకు 40,000 అయిందనమాట. సో ఇది హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కాస్ట్ వచ్చేసి టోటల్గా వాళ్ళకి 4 lakhs అయింది. 4 lakhsలో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పే చేసింది 3,50,000. దానికి ఏదో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయండి. దానివల్ల 50,000 వాళ్ళు పే చేయలేదు. ఓకేనా, అలాగే టెస్ట్లకి యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 30,000 అయింది. ఇక్కడ వాళ్ళు 20,000 మాత్రమే పే చేశారు. ఎందుకంటే అక్కడ కొన్ని సబ్ లిమిట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ల్యాబ్ వర్క్ చూసుకున్నా కానీ ఫుల్ పే చేసేసారు. మోడ్రన్ డే ట్రీట్మెంట్ అని కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయండి. ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది మోడ్రన్ అంటే డే ట్రీట్మెంట్లో భాగం అనమాట. సో దాని ప్రకారంగా వాళ్ళు చార్జెస్ చేశారండి. సో దాంట్లో ఏంటంటే మనకి వాళ్ళకి 3 lakhs ఖర్చు అయితే వాళ్ళకి 1,50,000 మాత్రమే ఇచ్చారు. ఎందుకంటే దాంట్లో లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో వీటన్నిటిని ఎందుకు చెప్తున్నానంటే, సబ్ లిమిట్స్ అనే ఒక కాన్సెప్ట్ మీకుంటే మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకవేళ క్లెయిమ్ వచ్చినప్పుడు ఏ విధంగా మిమ్మల్ని ఫైనాన్షియల్గా ఇంపాక్ట్ చేస్తుందో తెలియపరచడానికి మాత్రం నేను ఇవన్నీ తీసుకొని మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ కన్జ్యూమబుల్స్ వచ్చేసి పే చేయరండి. కన్జ్యూమబుల్స్ అనేవి కవరేజ్ లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఎప్పుడో తీసుకున్న పాలసీ కాబట్టి దాంట్లో కన్జ్యూమబుల్స్ కవరేజ్ లేదు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ అన్ని కొత్త పాలసీలో మీకు కన్జ్యూమబుల్స్ అన్నీ కవర్ అయ్యి వస్తున్నాయి. సో కన్జ్యూమబుల్స్కి 5,000 అయితే అక్కడ పేమెంట్ వచ్చేసి 0, అంటే అప్రూవల్ వచ్చేసి 0 అనమాట. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అని చెప్పి తీసుకుంటారు మన దగ్గర. ఈ మధ్య కాలంలో బాగా తీసుకుంటున్నారనమాట. ఇలా ఆ పాతకాలం హాస్పిటల్ అయితే తీసుకునే వాళ్ళు కాదు. డాక్టర్ ఫీజు కట్టామా వచ్చామా అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. డాక్టర్ ఫీజు కంటే ముందు కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి వాళ్ళు ఒక్కొక్క హాస్పిటల్లో 500 నుంచి 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారండి. ఆ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది క్లెయిమ్ అవ్వవు. ఓకే, అది నాన్ పేయబుల్ లిస్ట్ అనమాట. అంటే అది పే చేయరనమాట. ఓకేనా, అండ్ ఇంకోటి లాస్ట్లో వీళ్ళకి కోపే అప్లికేబుల్ ఉంది. కోపే వచ్చేసి వీళ్ళకి 20% అప్లికేబుల్ ఉందండి. ఓకే, దానివల్ల వీళ్ళ బిల్లు చూడండి. మీరు టోటల్ బిల్ చూస్తే యాక్చువల్గా 9,36,000 అయిందండి. కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అంటే ఆ పాలసీ తీసుకున్న వాళ్ళ పాలసీలో వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ సబ్ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చేసి అప్రూవల్ వచ్చేసి 6,60,000 మాత్రమే అప్రూవ్ అయింది. చూసారా, మీ బిల్ అయిందేమో 9,36,000, కానీ మీకు ఇన్సూరెన్స్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చిందేమో 6,60,000. సో అది ఏంటి అనేది మీరు చూసుకోవాలి. ఇన్సూరెన్స్ పాలసీలో మీకు ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నాయి,
మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవాలి మీరు. ఓకే. మీరు అప్పుడు చూసుకోకుండా కొద్దిగా మనం ఆ ఏజెంట్ చెప్పే మాటలు పట్టి పాలసీ అంటే తను చెప్పిన మాటలు నమ్మి మనం పాలసీ యొక్క డీటెయిల్స్ చూడకుండా తీసుకుంటే ఇలాంటి నష్టం జరుగుతుందనమాట. చూడండి, మీరే చూడండి. ఇప్పుడు టోటల్‌గా ఎంత అయింది? ఇప్పుడు మీరు ఇది చూసుకుంటే ఈ స్క్రీన్‌లో యాక్చువల్ అప్రూవల్ వచ్చేసి 6,60,000 అయితే కోపే 20% పే చేయాల్సొచ్చింది. కోపే అంటే అప్రూవల్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 10% అవ్వుండొచ్చు, 20% అయ్యుండొచ్చు. సో, ఎంతైతే అంత కోపే ఉందో మీ పాలసీ డాక్యుమెంట్‌లో అంత కోపే ఆళ్ళు కట్ చేస్తారు. అంటే మీరు ఖచ్చితంగా అది పే చేయాల్సిన అమౌంటే. ఇక్కడే 1,32,000 మీరు మీ జోబులోంచి పే చేయాలి. అప్రూవల్ 6,60,000 అయినప్పటికీ కోపే ఉండడం వల్ల అందులోంచి 20% మైనస్ చేస్తారు. మైనస్ చేయడం వల్ల యాక్చువల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత పే చేసింది? 5,28,000. చూసారా మనకెంత నష్టం జరిగిందో? మీరు కట్టింది మీకు 9,36,000 ఖర్చొస్తే 6,60,000 అప్రూవల్ అయింది. కానీ లాస్ట్‌కి పేమెంట్ వచ్చింది మాత్రం రిలీజ్ అయింది మాత్రం కంపెనీ నుంచి ఎంత? 5,28,000. అంటే ఇప్పుడు మనము ఏమేం మిస్టేక్స్ చేశామో, ఎలాంటి తప్పులు ఫ్యూచర్‌లో చేయకూడదో తెలుసుకుందామండి. ఓకేనా? నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఐఆర్‌డీఏ ప్రకారం నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని కొన్ని ఉంటాయండి. ఆ నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కొన్ని కవర్ చేయవు. ఓకేనా? దీంట్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. మీరు తర్వాత కావాలంటే చూసుకోవచ్చు డీటెయిల్‌గా. లేదంటే ఐఆర్‌డీఐ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. లేదంటే ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ వెబ్‌సైట్‌లోకి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, ఇవన్నీ కవరేజ్‌లో లేవు. అంటే పాత పాలిసీస్‌లో అయితే అప్పట్లో ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ మధ్యన చాలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలిసీస్ కొత్త పాలిసీస్‌లో అన్నిట్లో ఈ నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కూడా కవరేజ్ చేస్తున్నారు. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అండి. రైట్? దాని తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాష్‌లెస్ ఫెసిలిటీకెళ్ళండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఇన్సూరెన్స్ పాలిసీ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే క్యాష్‌లెస్ అంటే మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యే ముందు హాస్పిటల్‌కి కాల్ చేసి లేదంటే హాస్పిటల్‌లో ఎంక్వైరీ చేసి క్యాష్‌లెస్ ఉందా లేదా? మా దగ్గర ఈ పలానా ఇన్సూరెన్స్ పాలిసీ ఉంది. ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఈ కంపెనీ వాళ్ళది మీరు క్యాష్‌లెస్ ఫెసిలిటీ ఉందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు మీకు చెప్పేస్తారు. దాన్ని బట్టి మీరు హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోండి. ఎందుకంటే రీయింబర్స్‌మెంట్ అంటే మన డబ్బులు మన జోబులోంచి కట్టి తర్వాత హాస్పిటల్‌లోంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆ బిల్స్ అన్నీ మనం ఇన్సూరెన్స్ వాళ్ళకి సబ్మిట్ చేసి అప్పుడు మన డబ్బులు మనకి వాళ్ళు పే చేస్తారు. ఆ బిల్స్‌ని బట్టి. అది చాలా కొంచెం అంటే బిల్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి. ప్రాపర్ టైంలో వాళ్ళకి పంపించాలి. కొంచెం చాలా పెద్ద ప్రాసెస్ అనమాట ఇది. దానికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీలైనప్పుడల్లా వీలైతే మీరు క్యాష్‌లెస్‌కే వెళ్ళిపోండి. అంటే మీరు ఇన్సూరెన్స్ కార్డ్ చూపించేసి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోండి. ట్రీట్మెంట్ తీసేసుకోండి. అది చాలా ఉత్తమమైన పద్ధతి. మీరు డబ్బులు కొంచెం సేవ్ చేసుకోవచ్చనమాట. మీ డబ్బుల నుంచి ఎందుకు పే చేయాలండి? మీకు ఆల్రెడీ ఇన్సూరెన్స్ పాలిసీ ఉన్నాక. సో, మీకు లాస్ట్‌లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే కొన్ని కొన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకునే ముందు మీరు సమ్ ఇన్స్యూరెన్స్ ఎంత తీసుకుంటున్నారు? సో, మీకు ఏమైనా ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మీ హెల్త్ కండిషన్ ఎలా ఉంది? దాన్ని బట్టి మీరు ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకోండి. మీ స్తోమతను బట్టి తీసుకోండి. సో, దాని తర్వాత క్యాష్‌లెస్ ఫెసిలిటీ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. దాని తర్వాత ఆహ్, ఎలాంటి సబ్ లిమిట్స్ ఉన్నాయి దీంట్లో? ఈ పాలిసీలో మనకి ఏమేం కవరేజెస్ ఇస్తున్నాడు? ఎలాంటి ఇంక్లూజన్స్, ఎక్స్‌క్లూజన్స్ ఉన్నాయి? ఏం కవర్ చేయట్లేదు? అనేవన్నీ మీరు చూసుకోవాలి. చూసుకొని మీ ఏజ్‌కి తగ్గట్టు అంటే మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళా? లేకపోతే మీరు సీనియర్ సిటిజన్సా? లేకపోతే మిడ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళా? సో, మీరు మీకు తగ్గట్టు మీ ఏజ్‌కి తగ్గట్టు మీరు పాలిసీ తీసుకుంటే మీరెప్పుడూ సేఫ్ సైడ్‌లో ఉంటారు. ఓకేనా? అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే దాంతో పాటు ప్రీ అండ్ పోస్ట్ ఎన్ని డేస్ ఉన్నాయి? ప్రీ అండ్ పోస్ట్ 30 డేస్, 90 డేస్ ఉంటే వేస్టే. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రీ అండ్ పోస్ట్ వచ్చేసి 60 డేస్ ఇంకా 180 డేస్ ఇస్తున్నారండి చాలామంది. సో, ప్రీ అండ్ పోస్ట్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ చెప్పాను చాలా సార్లు. సో, మీరు ఒకసారి ఛానల్‌లోకెళ్ళి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎక్స్‌పెన్సెస్ ఏంటో చూడండి. ఓకేనా? దాని తర్వాత వెయిటింగ్ పీరియడ్స్ ఎలా ఉన్నాయి? వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమైనా ఉంటే వాటికి వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోగానే ప్రతి ఒక్క డిసీజ్‌కి అప్లికేబుల్ అవ్వదు. వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మీరు ఏజెంట్‌ని అడిగి తెలుసుకోవాలి. లేదు అంటే వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేసుకోండి. లేదంటే మీ పాలిసీ డాక్యుమెంట్‌కెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మెటర్నిటీ కవరేజ్ ఒకవేళ మీరు న్యూలీ మ్యారీడ్ అయితే మెటర్నిటీ కవరేజ్ ఉందా లేదా పాలిసీలో? ఉంటే ఎప్పటి నుంచి కవరేజ్ ఉంది? 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత మీరు చెక్ చేసుకొని మీరు పాలిసీ తీసుకోవాలి. తర్వాత
రీస్టోరేషన్ బెనిఫిట్ మీకు ఉందా లేదా అంటే మీ సమ్ ఇన్సూర్డ్ ఒకవేళ 5 లక్షలు లేదంటే 10 లక్షలు ఎంత ఉంటే ఎంత అది ఒక క్లెయిమ్లో అయిపోతే ఆ సంవత్సరంలో మళ్ళీ మీకు మీ సమ్ ఇన్సూర్డ్ అనేది రీస్టోర్ అవుతుందా లేదా, అవుతే ఇయర్లీ ఎనీ టైమ్ అవుతుంది, ఇయర్లీ వన్స్ అవుతుందా, అన్లిమిటెడ్ టైమ్స్ అవుతుందా మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది అన్లిమిటెడ్ టైమ్స్ చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఇస్తున్నాయండి. చాలా అంటే మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కొంచెం నేను మా పేరెంట్స్కి తీసుకున్నప్పుడైతే రిజిస్ట్రేషన్ బెనిఫిట్ అయితే అంత పెద్దగా ఏమి లేదు, ఉంది వన్ టైం ఉందనుకుంటా. అండ్ కోపే వచ్చేసి కోపే క్లాజ్ లేకుంటేనే చాలా బెటర్ అండి. మీరు ఇందాక చూసారు కదా, కోపే క్లాజ్ ఉండడం వల్ల దాదాపు 1,30,000 రూపాయలు మీ జోబులోంచి పే చేయాల్సి వచ్చింది అప్రూవల్ వచ్చినప్పటికీ. సో కోపే లేకుండా చూసుకోవాలి. డే కేర్ ప్రొసీజర్స్ అన్నీ కవరేజ్ మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా ఉండాలి. అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయిన 24 అవర్స్ తర్వాత మాత్రమే మీకు ఇన్సూరెన్స్ అప్లికేబుల్ అవుతుంది. ఓకే, హాస్పిటల్ ట్రీట్మెంట్కి జనరల్గా డాక్టర్ని కలిసేసి ఒక ఓపీడీ కన్సల్టేషన్ తీసుకొని దానికి క్లెయిమ్ చేస్తా అంటే క్లెయిమ్ అనేది రాదు, ఎందుకంటే ఓపీడీ కవరేజ్ ఉంటుంది కాబట్టి. అండ్ మీకు ఇంక్లూజన్స్ ఏంటి, ఎక్స్క్లూజన్స్ ఏంటి, మీరు అవన్నీ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మీరు మీ పాలసీని డీటెయిల్గా పాలసీ బ్రోచర్ లేదంటే పాలసీ డాక్యుమెంట్ చెక్ చేసుకొని తీసుకోవడం చాలా బెటర్ అండి. అండ్ దాంతోపాటు ముఖ్యమైన విషయం ఏంటంటే మోడర్న్ ట్రీట్మెంట్ కవర్స్ అని ఇంకా కొన్ని రోబోటిక్ సర్జరీస్ అని ఉన్నాయండి. అవి సో అలాంటివి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ వీటన్నిటితో పాటు ముఖ్యమైనది ఏంటంటే అసలు కస్టమర్ సర్వీస్ ఎలా ఉంది, మీరు తీసుకుపోయే ఇన్సూరెన్స్ కంపెనీలో సెటిల్మెంట్ ఎలా ఉంది, ఫాస్టర్ సెటిల్మెంట్ ఉందా లేదా, కస్టమర్ సర్వీస్ వాళ్ళు చాలా క్విక్గా మీకు సర్వీసెస్ ఇస్తున్నారా లేదా చూసుకొని మీరు పాలసీ అనేది ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీకు నేను చెప్పిన విధంగా ఇక్కడ మీకు ఏదైతే ఇన్సూరెన్స్లో మీకు క్లెయిమ్ అయినప్పుడు ఇలా ఫర్ ఎగ్జాంపుల్ 9 lakhs అవుతూ బిల్లు మీకు 6 లక్షలు రావడం అలా జరగదండి. దాదాపు మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మోడర్న్ ట్రీట్మెంట్ 1,50,000 మీకు డిడక్ట్ అయింది కదా, ఒకవేళ అది వచ్చి ఉంటే అండ్ అలాగే ఈ కోపే పే చేయకుంటే మీరు దాదాపు 8 లక్షల వరకు క్లెయిమ్, 8 లక్షల కంటే పైన క్లెయిమ్ అయ్యేది. సో మీరు ఇలా ఈ పాయింట్స్ అన్నీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని తీసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంతటితో నేను వీడియో ఆపిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.